వెల్కమ్ టు మూవీ అప్డేట్. లైగర్ లో నటించేందుకు అనన్య పాండేకి బాలీవుడ్ లో మంచి ఆఫర్లు సైతం మిస్ అయ్యాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన లైగర్ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్టులో ఒకటిగా మిగిలిపోయింది. పూరి జగన్నాథ్ గత చిత్రాలు ఇడియట్, పోకిరి రేంజ్ లో హిట్ అవుతుందని భావించిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమా వల్ల పూరి జగన్నాథ్ కెరీర్ మరింతగా ఇబ్బందుల్లో పడింది. లైగర్ లో నటించినందుకు అనన్య పాండేకి బాలీవుడ్ లో మంచి ఆఫర్లు సైతం మిస్ అయ్యాయి అని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అనన్య పాండే మాట్లాడుతూ లైగర్ సినిమాను తన తండ్రి చంకీ పాండే చెప్పడం వల్లే చేశానంది. సినిమా విషయంలో స్పష్టత లేకపోవడంతో చేయకుండా ఉండడం మంచిదని భావించానని, కానీ పెద్ద దర్శకుడు, పెద్ద హీరో కావడంతో హిట్ అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని భావించి నాన్న ఒప్పించారని ఓ ఇంటర్వ్యూలో అనన్య పాండే చెప్పుకొచ్చింది. అదే విషయాన్ని గురించి తాజాగా చంకీ పాండే స్పందించారు. లైగర్ ఫలితం చాలా నిరుత్సాహానికి గురి చేసిందని, ఆ సినిమాపై నమ్మకంతో నటించమని తన కూతురుకు చెప్పానని ఆయన అన్నారు. లైగర్ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో అనన్యకు ఆసక్తి లేదు. సినిమా కథలో తాను చాలా చిన్న పిల్ల మాదిరిగా కనిపిస్తానేమో అని అనుమానించింది. అందుకే నా వద్దకు వచ్చి అడిగింది. ఆ సమయంలో నేను ఆమెకి నచ్చచెప్పి చేసేందుకు ఒప్పించాను అన్నారు. ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ కనుక ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పకుండా మంచి పేరు వస్తుందని నేను భావించానని, అదే విషయాన్ని ఆమెతో చెప్పిన సమయంలో ఒప్పుకుంది అన్నారు. తీరా చూస్తే ఏదైతే అనన్య ఊహించిందో అదే జరిగింది. సినిమాలో ఆమె లుక్ విషయంలో, పాత్ర విషయంలో విమర్శలు వచ్చాయని చంకీ పాండే అన్నారు. లైగర్ సినిమాను ఒప్పుకోమని నేను చెప్పడం అనేది పెద్ద తప్పుడు నిర్ణయమని, ఆ సినిమాలో అనన్య నటించకుండా ఉండాల్సిందని చంకీ పాండే అన్నారు. అయితే కెరీర్ లో అన్ని సక్సెస్లు దక్కవని, కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్లాప్లు పడుతూ ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పకుండా బాలీవుడ్ లో అనన్య పాండేకి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంను చంకీ పాండే వ్యక్తం చేశారు. ముందు ముందు బాలీవుడ్ లో ఆమె ఏ సినిమా ఒప్పుకోవాలన్నా తన నిర్ణయం మాత్రం ఉండదని, ఆమె పూర్తి స్వేచ్ఛతో, ఆసక్తితో ఎంపిక చేసుకోవాల్సిందే అని చంకీ పాండే అన్నారు. ఇప్పుడు ఇద్దరి పద్ధతి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే టైప్ లో మాట్లాడుకుంటున్నారనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. ముంబై భామలు సౌత్ లో ఫెయిల్ అయిన చాలా మంది ఇదే తరహాలో మాట్లాడారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.